తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పవన్ కళ్యాణ్ అభిమాని భీమవరం నుంచి కాశీ వరకు సైకిల్ యాత్ర చేపట్టడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం అనాకోడేరు గ్రామానికి చెందిన పులగం వీర వెంకట సత్యనారాయణ మంగళవారం భీమవరం నుంచి కాశీ వరకు చేపట్టిన సైకిల్ యాత్రను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. కాశీ సైకిల్ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అంజిబాబు తెలియజేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే కాశీకి సైకిల్ యాత్ర చేస్తానని మొక్కుకున్నారని, త్వరలోనే పవన్ కళ్యాణ్ సీఎం అయితే కాలినడకన వెళతానని అన్నారు. అనంతరం వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని అనాకోడేరు గ్రామానికి చెందిన పివివి సత్యనారాయణ పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్లయితే నేను సైకిల్ మీద కాశీ వస్తానని చెప్పి మొక్కుకున్నారు. ఆ మొక్కు ప్రకారం ఈ రోజున బయలుదేరి కాశీ సైకిల్ మీద యాత్ర బయలుదేరారు. వారి యాత్ర దిగ్విజయం కావాలని, వారికి ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, ఆయన యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి పివివి సత్యనారాయణ మన భీమవరం నియోజకవర్గం భీమవరం మండలం అనాకోడూరు గ్రామానికి చెందిన ఈయన పవన్ కళ్యాణ్ గారు 2019లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడి మరి ఇటువంటి మంచి నాయకుడు ఓడిపోయాడు, 2024 ఏమైనా సరే గెలిపించుకోవాలి, ఆయన గెలిస్తే కనుక మరి ఆ యొక్క పరమశివుడి యొక్క ఆశీస్సులతోటి అత్యధిక మెజారిటీతో గెలవాలి, రాష్ట్రంలో సుపరిపాలన రావాలనే ఆలోచనతో ఈయన ఆ పరమేశ్వరుని మొక్కుకొని భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా సరే, ఒక భీమవరంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసి ఆయన గెలిస్తే చాలు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో ఈయన యొక్క మొక్కుకొని ఈరోజు భీమవరం అంజిబాబు గారు ఎమ్మెల్యే గారు మరి జెండా ఊపి యాత్రని మరి ప్రారంభించారు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈయన క్షేమంగా వెళ్ళి, ఎందుకంటే మళ్ళీ ఇంకొక పెద్ద కోరిక కోరారు, ఆ కోరిక కూడా తీరే విధంగా పరమశివుడు ఆశీర్వదించాలని చెప్పి కాశీ యాత్రకు బయలుదేరారు భీమవరం నుంచి. ఈయనకి మేము అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున వీరందరికీ కూడా మరి చాలా సంతోషం. జనసేన నాయకులందరూ కూడా ఈయనకి తోడుగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని, అభిమాని అనడం కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏ హీరోకైనా రాజకీయ నాయకుడికైనా అభిమానులే ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే భక్తులు ఉంటారు. ఈరోజు నిరూపించారు. మన భీమవరం మండలం, మన అనాకోడేరు గ్రామం పులగం వీర వెంకట సత్యనారాయణ గారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తే ఆ కాశీ పరమేశ్వరుడు విశ్వనాథుడి దగ్గరికి వస్తానని ఆయన అనుకోవడం, ఈరోజు అది ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే విధంగా దిశగా ఆయన ప్రయాణం చేయడం అనేది సైకిల్ యాత్ర ప్రారంభించడం. ఈ వెంకట సత్యనారాయణ గారి ఒక కోరికని విని మీ రాష్ట్ర ప్రజల యొక్క, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అటువంటి గర్వకారణమైన రోజు రావాలనేది మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం అనాకోడేరు అండి. నా పేరు వీర వెంకట సత్యనారాయణ ప్రసాద్ అండి. పవన్ కళ్యాణ్కి వెళ్తే కాశీ వస్తాను సైకిల్ మీద మొక్కున్నానండి. జనసేన తరపునండి. జనసేన పార్టీని ఎమ్మెల్యే గారు, మన అంజిబాబు గారు, మన ఫ్రెండ్స్ అంతా అండి, మన జనసేన నాయకులందరూ, వీర నాయకులందరూ కూడా అండి అని మొక్కున్న బట్టి వెళ్దాం అనేసి అండి. అదే సీఎం అయితే మళ్ళీ నెక్స్ట్ నడిచి వద్దామని అనుకుంటున్నాను మనసులో అండి. పవన్ కళ్యాణ్ సీఎం అయితే నడిచి వెళ్దాం అనుకుంటున్నాను అండి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం రెబల్ స్టార్ కృష్ణరాజుకే సొంతమని, ఈ చేత్తో చేసిన దానం ఆ చేతికి తెలియకూడదనేది ఆయన సిద్ధాంతమని పలువురు వక్తలు అన్నారు. భీమవరం గునుపుడిలోని శ్రీ ఉమా సోమేశ్వర మున్సిపల్ హైస్కూల్లో మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ యువి కృష్ణరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి కృష్ణరాజు ఫ్యాన్స్ అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైస్కూల్ కు కూలింగ్ వాటర్ టిన్స్ ను అందజేశారు. ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయిదుర్గరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజులు మాట్లాడుతూ కృష్ణరాజు చేసిన పాత్రలే ఆయనకి రెబల్ స్టార్ అనే పేరు తీసుకొచ్చాయని, ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన ప్రయాణం సాహసోపేతంగా సాగిందని అన్నారు. భిన్నమైన పాత్రలతో నటుడిగా, పరిశ్రమ స్థాయిని పెంచే చిత్రాలతో నిర్మాతగా ఆయన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అలనాటి అగ్రతారలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణలకు దీటుగా తనదైన నటనతో నారించిన కథానాయకుడు కృష్ణరాజు అని అన్నారు. ఆయన జయంతి వేడుకలను పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కుముదవల్లి సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు బొద్దరాజు బలరామరాజు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ, ఉపాధ్యాయులు వారణాసి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మనందరికీ ఆప్తులు, గురువర్యులు, పెద్దలు ఈవి కృష్ణరాజు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు జయంతి సందర్భంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడం, దానికి వెంకటేశ్వరరాజు గారు, అలాగే మా సుబ్రహ్మణ్యం గారు, మా బాలరామ కృష్ణరాజు గారు, హెచ్ఎం గారు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో రాధాకృష్ణ గారు, మరి మీ అందరినీ కలిసి ఒక అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. మనకి ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు పెద్దలు, రెబల్ స్టార్ కృష్ణరాజు ఏ స్థాయిలో మనకి సేవలు అందించారు అనేది. ఈ రోజున ఏదైతే వైద్య రంగంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రతి గవర్నమెంట్ ప్రయత్నిస్తుందో, అది కృష్ణరాజు గారు 1999లోనే మెగా హెల్త్ క్యాంపులు పెట్టి అనేక మందికి పేదవారికి వైద్య సదుపాయం అందించడం జరిగింది. అలాగే ఈ రోజున ఏదైతే జలజీవన మిషన్ ఏదైతే ఉందో, అది పూర్వమే కృష్ణరాజు గారు మొగల్తూరు అలాగే భీమవరం మండలంలోనే పైప్ లైన్లు ప్రత్యేకంగా వేసి ఆ జలజీవన మిషన్ మీద ఒక 7-8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలకి ఒక నీరు సదుపాయం ఇచ్చేలాగా ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రహదారుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఆయన స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిలో పనిచేయటం, అది ప్రజలందరూ ఆమోదించడం కూడా జరిగింది. ఆ రోజున ఈ రోజు కూడా ఆయన గుర్తుంచుకుంటున్నామంటే ఆ రోజు చేసిన కార్యక్రమాలు. అలాగే వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ప్రభాస్, ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో ఈ సినీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల్లో మన ప్రభాస్ అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన కూడా మనం ఈ సందర్భంగా మరి గౌరవం దక్కుతుందంటే అది కృష్ణరాజు బేస్ కాబట్టి, ఎంత పెద్ద ఎత్తున కృష్ణరాజుని అభిమానించుకున్నా, లేదా ప్రభాస్ని మీ అందరూ అభిమానించుకున్నా, అది ఈ నరసాపురం నియోజకవర్గంలో ప్రతి మనిషి హృదయాల్లోని కృష్ణరాజు ఉన్నారంటే దానికి కారణం కృష్ణరాజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన చూపించిన ప్రజల మీద చూపించిన ఒక ప్రేమ అభిమానాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరి జయంతి శుభాకాంక్షలు తెలియదు. ఈరోజు ప్రముఖ సినీ నటులు మొగల్తూరులో మన దగ్గరలోనే మొగల్తూరులో జన్మించిన మన కృష్ణరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కృష్ణరాజు గారి 87వ జయంతి ఈరోజు. 1940లో మొగల్తూరులో జన్మించి ప్రభుత్వ గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుని నరసాపురం టైలర్ స్కూల్లో విద్యను అభ్యసించి ఇంటర్మీడియట్ ఉన్నత స్థాయి సినిమాల ద్వారా ఫస్ట్ ఆంధ్రపత్రికలో ఫోటోగ్రాఫర్గా ప్రారంభించి విలేకరుగా అంటే పాత్రికేయునిగా కూడా ఆయన ఫస్ట్ ప్రారంభించారు. తర్వాత సినిమా యాక్టర్గా ఎన్నో అంచెలంచెలుగా సుమారు 200 పైగా సినిమాల్లో నటించారు ఆయన. అలాగే ఆయన 5 ఫిలింఫేర్ అవార్డులు, ఒక నంది అవార్డు, ఒక రఘుపతి వెంకయ్య అవార్డు తీసుకున్నారు. అందుకని మీరు కూడా భవిష్యత్తులో మంచి చదువుకున్న ఉన్నత శిఖరాలు ఎలగాలని కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి కృష్ణ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అద్వితీయం, అనిర్వచనం, అజరామం కృష్ణరాజు గారి నట శిఖరం. ఆయన రెబల్ స్టార్గా మరి ప్రపంచ సినీ జగత్తులో ఒక వెలిగినటువంటి ఒక గొప్ప స్టార్, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు. ఆయన ఒక భక్త కన్నప్పగా, తాండ్ర పాపారాయుడిగా, కటకటాల రుద్రయ్యగా ఏ రకమైనటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి తెలుగు వారిలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చినటువంటి నటుడు కృష్ణరాజు గారు. అది ఒక విధానం అయితే, రెండోది ఆయన రాజకీయంగా మరి 1998లో కాకినాడలో ఫస్ట్ పార్లమెంట్ మెంబర్గా గెలిచి, మళ్ళా రెండోసారి 1999లో నరసాపురం పార్లమెంట్లో గెలిచి ఆయన మంత్రిగా కూడా ఈ యొక్క నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు, అంటే 99 నుంచి 2004 దాకా కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన గొప్ప విధానంతో ఇక్కడ అందరినీ కూడా నడిపించినటువంటి వ్యక్తి. మరి పిల్లలకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో మరి రాధాకృష్ణ గారు హెడ్ మాస్టర్ గారు అడిగిన సందర్భంలో ఈ యొక్క వాటర్ క్యాన్స్ కూడా ఆయన జయంతి సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఎస్యుఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాల భీమవరం నందు మరి మాజీ కేంద్ర మంత్రి, అలాగే సినిమాల్లో తనకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రెబల్ స్టార్ కృష్ణరాజు జయంతి సందర్భంగా మరి అభిమాన సంఘం తరపున అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు, ఇతర పెద్దలందరూ కూడా మరి మన పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి మన పాఠశాలకు అవసరమైనటువంటి కొన్ని మనం చెప్పగానే పాఠశాలకు సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీలో విద్యార్థులు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి మనం తెలియజేయగానే మరి కృష్ణరాజు గారి జయంతి సందర్భంగా మరి 4 వాటర్ టిన్నులు మన పాఠశాల విద్యార్థులకి ప్రొవైడ్ చేయడం అనేటువంటిది, అలాగే విద్యార్థులందరికీ కూడా స్వీటు హాటు బిస్కెట్స్ ఏర్పాటు చేయడం అనేటువంటిది మరి పెద్దలందరికీ కూడా మరి మన పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో యుగ పురుషుడు ఎన్టీఆర్ ఆడియో సాంగ్ ప్రముఖుల సమక్షంలో గీతాలయం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఘనంగా రిలీజ్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, భీమవరం ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు అభినందనలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఐఎస్సీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, ఈ సాంగ్ లిరిక్ రైటర్ విజయ సూర్య, ఉమాపతిరాజు, సంగీత దర్శకుడు శ్రీహరిరాజు, నంది అవార్డు గ్రహీత, టీవీ సినిమా నటుడు సూర్యభగవాన్ రాజు, నటుడు హరినాథరాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని అభినందించారు. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి పైన ఉమాపతిరాజు గారు లిరిక్స్ రాసి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక పాటని జై హో జై హో యుగ పురుషుడు జై హో అని చెప్పేసి ఒక సాంగ్ ఈరోజు వర్ధంతి కార్యక్రమం సందర్భంలో వారు రాయడం జరిగిందండి. ఆ పాటను కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు తెలుగు జాతి గౌరవించే విధంగా తెలుగు జాతి యొక్క గొప్పదనాన్ని దశ దిశలు వ్యాపింపు చేసినటువంటి నాయకుడు, అలాగే చాలా తెలుగువారి గౌరవాన్ని, ఖ్యాతిని ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా గౌరవించే విధంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆయన మీద పాట రాయడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఇది మరాఠీ వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఈరోజు రాజకీయాలు ఎవరికి తెలియనటువంటి రోజు నుంచి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ చైతన్యం కల్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. అలాగే ఎంతోమంది బీసీ నాయకులకి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు ఆయన. కేవలం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని అని మనం చాలా అందరూ అనుకున్నప్పటికీ కూడా ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలకు ఆద్యుడు కూడా. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటికే వారు ఆర్థికంగా, సామాజికంగా, అలాగే పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన బయటకు వస్తే అడుగులు మడుగులు వేసేవారు. అలాంటిది అవన్నీ కాదు, ప్రజల యొక్క జీవితాలు అభివృద్ధి చెందితేనే అందులో నిజమైనటువంటి ఆనందం ఉందని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టి 9 నెలల పాటు ప్రజల్లో తిరిగి ఆయన పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత. ప్రజలు నమ్మారు. నమ్మినట్టు ఆ నమ్మకాన్ని ఉమ్ము కాకుండా ఒక నీతివంతమైనటువంటి పునాదులపైన తెలుగుదేశం పార్టీ నిర్మాణం చేసి ఈరోజు కూడా ముందుకి వెళ్తుందంటే ఆయన యొక్క ఆలోచనలు, మరి 40 సంవత్సరాలుగా ఆయన యొక్క ఆశయాల్ని, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాలపైన వేసుకొని పార్టీకి మరి పూర్వవైభవం తీసుకొచ్చి ఆయన ఎలాగైతే స్థాపించారో అదే వైభవాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఇంకా యువతని అందరినీ కూడా ఆకర్షిస్తూ కాలానికి అనుగుణ నిర్ణయాలు తీసుకుంటే సంస్కరణలు తీసుకొస్తూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ మూలాలు ఆచంద్రార్కం. ఎందుకంటే దీంట్లో నీతి నిజాయితీ ఉంది, నిస్వార్థమైనటువంటి సేవ ఉంది. అది ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ. అందుకే ఈరోజు ఆ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మీద పాట విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇవన్నీ కూడా గీతాలయం యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతున్నాయి. సార్ ఆధ్వర్యంలో శ్రీ రామరాజు గారి సంపూర్ణ సహకారంతో శ్రీ ఎన్టీ రామారావు గారికి 3 దశాబ్దాల ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ పాట రాసే అవకాశం నాకు కలగటం నా పౌరజన్మ సుకృతంగా భావిస్తాను. ప్రతి రక్తపు పొట్టులో కూడా 82 పార్టీ పెట్టినప్పటికీ కూడా తెలుగుదేశానికి సపోర్ట్గా నిలిచాము. ప్రతి రక్తపు పొట్టులో కూడా తమ్ముళ్ళందరికీ కూడా ఈ పార్టీలో ఆస్వాదించి రామారావు గారు మన కోసం వేసిన ఆశయాలను, ఈ రహదారులను మనం పయనిస్తూ తెలుగుదేశం పార్టీ కృషికి అందరూ కూడా కంకణం కట్టుకోవాలని మనసారా కోరుకుంటూ తమ్ముళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారములు. వేమన పద్యాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని ప్రముఖ రచయిత తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి, సాహితీవేత్తలు కాళ్లకూరి సుబ్రహ్మణ్య శర్మ, డిఆర్ నాగేశ్వరరావు, సిహెచ్ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేమన జయంతి కార్యక్రమాన్ని మంగళవారం భీమవరం నర్సయాగ్రహారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమన పద్యాలు తెలియని తెలుగువారు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని, ఆయన రచనల ద్వారా జీవిత సత్యాలను తెలుసుకుని భావితరాలకు అందించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని అన్నారు. నిర్వాహకులు చెరుకు రంగసాయి మాట్లాడుతూ వేమన ప్రజాకవి
కవి సంఘ సంస్కర్త అని విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉండరని, వానకు తడవని వారు ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంటే ఆయన పద్యాలకు ఉన్న ప్రజాదరణ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చని అన్నారు. అనంతరం విద్యార్థులకు పద్య పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆరుగురు కవి సాహితీవేత్తలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలిగొట్ల గోపాల శర్మ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎస్కే చాన్ బాషా, జవాది శ్రీనివాస్, ఎం సీతారాం ప్రసాద్, ఎంజీ రాజు, సర్ సివి రామన్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. మానవ జీవన మనుగడకు ఒక సార్థకతకు కూడా మార్గదర్శకాన్ని తెలియజేస్తాం. మరి వేమన ప్రజాకవిగా జనజీవన స్రవంతిలో మానవులు ఈ విధంగా నడుచుకోవాలని పద్య రూపంలో పెట్టినటువంటి నైతిక విలువలు రచన చేసిన మహానుభావుడు వేమన. మరి ప్రజాకవిగా ఆయన ప్రపంచంలో చిరస్థాయిగా ఉండిపోయారు. ఇవాళ చిన్నారులు ఇందాక పద్యాలు పాడుతుంటే మరి చిన్నతనం జ్ఞాపకం వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ప్రతిరోజు ఇలాంటి వేమన పద్యాలన్నీ కూడా ప్రార్థనా సమయంలో పాఠశాలల్లో రోజు 2 పద్యాలు చదివిస్తే, వేమన గారిలోనే కాదు శతకాలలో చదివిస్తే ఇంకా బాలబాలికల్లో చైతన్యం వస్తుందని అటువంటి మహానుభావాన్ని స్మరించుకోవడం మన బాధ్యతగా తెలియజేసుకుంటూ, ఈనాడు అందరూ కూడా సొంత కవితలు సీరియస్ కవితలు చదివించారు. ఇలా అందరూ కూడా అవేర్నెస్ చేయాలి. అప్పుడే భావితరాల్లో వీళ్ళ గురించి తెలుస్తుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. 17వ శతాబ్దానికి చెందిన కవి. ఆయన ప్రజాకవిగా సుప్రసిద్ధుడు. అలాగే షేక్స్పియర్, సోక్రటీస్, కన్ఫ్యూషియస్ అలాంటి ప్రపంచ మేధావుల కోవలోకి చెందిన కవి వేమన. అలతి పదాలతో చిన్న ఆటవిల్ది పద్యంలో ఎంతో మధురంగా ఎన్నో తత్వ విషయాలను తెలియజేస్తున్న గొప్ప తాత్వికుడు, కర్మయోగి వేమన. మరి వేమన జయంతిని ఈనాడు ప్రభుత్వం కూడా నిర్వహించడం ముదావహం. అటువంటి వేమన ఎప్పటికీ ప్రజల నాలుకల మీద స్థిరస్థాయిగా ఉంటాడు. అటువంటి వేమనకి ఈ సందర్భంగా మన శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి కవులందరికీ కవితల సమ్మేళనం ముందు ఆయనకి జోహార్లు అర్పిస్తూ, వేణుల పొగడాలి మనమందరం, మనలోని గాయాలు గేయాలుగా మనకు అందించాడు మన వేమన. చిరుచిరు మాటలలో అనుభూతులెన్నెన్నో, వేమన పద్యాలలో వేదాంతం ఎంతెంతో, నిత్య సత్యాలు లోతైన భావాలు, నిన్న నేడు రేపు ఎప్పుడూ కొత్తగా మనకు అందించాడు మన. భోగిగా తిరుగాడి యోగిగా ఎదిగిన యోగ్యుడెవరు, స్వర్ణమును చేసియు బట్టపై మోహము వీడిన నిక్కంపు విజ్ఞుడెవరు, తేలిక పదముల తీపి ఆట వెలది పద్యములు విన ప్రాజ్ఞుడెవరు. భాషలో అక్షీకరించి పద్యములు రాసిన, అలతి పదాలతో ఆటవెదులు రాసిన పామరులకు సైతం అర్థమయ్యేలా ఆనాటి సామాజిక రుగ్మతలపై రాస్త్రాలను సంధించిన సాహసీ సమ్రాంగణ ధీరుడు యోగి వేమన. 17వ శతాబ్దిలో ఉగాది పర్వదిన తిథుల్లో కొండవీటికి చెందిన మోగచింతపల్లిలో జన్మించి దేశ సంచారం గావించి ఆటవెలిదిలో అలవోకగా పద్యరచనను గావించి ప్రజలను చైతన్యపరిచిన ప్రజాయోగి మన వేమన. జీవన మూఢనమ్మకాలను ఖండించడంలో మహాదిట్ట, పిండముల చేసి పితరుల తలపోసి కాకులకు పెట్టు గాడిలారా, పెంట తినడి కాకి పితరుడెట్లాయరా, విశ్వదాభిరామ వినరవే. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు. మాకు ఎప్పుడు ఏది జరిగినా సరే ప్రతిదాన్ని మాకు అవగాహన కల్పిస్తూ, అలాగే ఈనాడు వేమన శతకాల మీద, వేమన పద్యాల మీద ఎంతో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మాకు ఇందులో కొన్ని పోటీలు నిర్వహించి అందులో ఒక బహుమతులు కూడా అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ఎంతో చైతన్యపరుస్తూ ఇంకా ముందుకు నడిపిస్తున్న రంగసాయి గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం, నడవండి నడిపించండి అనే నినాదంతో సుంకర ఆళ్వార్ దాస్ 1986లో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించారని, ఆరోగ్యం, స్నేహభావం, సమాజ సేవ అనే మూల సూత్రాలతో కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపారని డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్మూరు సత్యనారాయణమూర్తి, కార్యదర్శి లింగం నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ పెన్మెత్స నరసింహారాజు, కోశాధికారి సాగి త్యాగరాజు అన్నారు. సుంకర ఆళ్వార్ దాస్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్
కార్పొరేషన్ పీఆర్ఓ పట్టిప్రోలు శ్రీనివాసరావు, జాలీవాకర్ అప్పలరాజు, సభ్యులు పున్నాని కనకారావు, తొత్తర శ్రీనివాస్, పి సీతారామరాజు, బొండారాంబాబు, ఓలెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 31న నిర్వహించే ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. బీసీలపై వైసీపీ హత్య రాజకీయాలు, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్ర అంటూ వైసీపీ నేతల వైఖరిని ఖండించిన రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, బీసీ నాయకులు. ఉండిలో కలకలం రేపిన జంట మరణాలు, సంఘటనా స్థలానికి చేరుకున్న భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, కేసు ముమ్మరంగా దర్యాప్తు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా భీమవరంలో 400 మంది సుహాసులతో కుంకుమార్చన, 1,00,000 చామంతి పూలతో పూజ, వైభవంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం PCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.